ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన 8 మంది జాడను గుర్తించేందుకు సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. ఇందుకోసం కేరళ నుంచి ఆర్మీ హెలికాప్టర్లలో 2 కేడవర్ జాకీలాలను తీసుకువచ్చారు. కేరళ ప్రత్యేక పోలీసు బృందం జిల్లా కలెక్టర్ సంతోష్ విపత్తు నిర్వహణ అధికారులతో సమావేశమయ్యారు. 8 మంది చిక్కుకున్న ప్రాంతాలపై ప్రాథమిక అంచనాలు వేస్తున్నారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో సమస్యాత్మకంగా మారిన బురద మట్టిని తొలగించేందుకు అధికారులు తొలిసారి వాటర్ జెట్లను వినియోగిస్తున్నారు. సొరంగంలో చిక్కుకుపోయిన వారిని కనుగొనేందుకు అధికారులు 13 రోజులుగా చేస్తున్న కృషి ఫలించడం లేదు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ర్యాట్ హోల్ మైన్స్, హైడ్రా తదితర ఏజెన్సీల నిపుణుల బురద తొలగింపు పనుల్లో నిమగ్నమయ్యారు. ఫలితం లేకపోవడంతో తొలిసారిగా వాటర్ జెట్లను వినియోగిస్తున్నారు. టన్నెల్ బోరింగ్ మిషన్ పైన చుట్టుపక్కల పేరుకుపోయిన బురదపై వీటితో నీటిని పంప్ చేస్తున్నారు. మరోవైపు సొరంగంలో ప్రమాదకరంగా ఉన్న షీర్జోన్ ప్రాంతంలో రోబోల సేవలను వినియోగించే అవకాశాన్ని పరిశీలించేందుకు హైదరాబాద్కు చెందిన ఎన్వి రోబోటిక్స్ ప్రతినిధుల బృందం టన్నెల్ను సందర్శించింది. సీఎం రేవంత్ రెడ్డి టన్నెల్ను సందర్శించిన సమయంలో అవసరమైతే రోబోలను వినియోగిస్తామని ప్రకటించారు. ఈ మేరకు రోబోటిక్స్ సంస్థ ప్రతినిధులు సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. కార్మికులందరూ కూడా బయటకు వస్తున్న పరిస్థితులు ఉంది. పూర్తి స్థాయిలో we put the segments, 7 segments on feeder, and that comes and that one 30, 35 and like that. So it's all measurement.